7వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయం తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించును. అందరం తల్లు వంచుకున్నట్లయితే తమై ప్రార్థించుకుందాం. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి రాజన్న గారు ప్రార్థనలు నడిపిస్తారు. హల్లెలూయా. సరే, అందరు తల వంచినైతే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, నీతిమంతుడా, నా దేవుడిని యెహోవా యేసుక్రీస్తు నీ బంగారు పారికి వందన అచ్యుతులు చెల్లిస్తుంది. నేనా ప్రభా నా తండ్రి వాక్యంతో మాతో మాట్లాడన ప్రభా, నీ దాసురాల తండ్రి మాతో మాట్లాడి మా ఆత్మీయ కావచ్చిన ఆత్మీయ ఆహారం మాకు అందించి మా జీవితాలు సరిచేయని తండ్రి యేసుక్రీస్తు ప్రభా నాయన నీకు వందనాచ్యుతులు చెల్లిస్తుంది. దురాత్మ శీకశక్తులలో కాచేసిన రావాల్సిన పథక బిడ్డని త్వరగా నడిపించి వాక్యంతో మాతో అందరితోనూ మాట్లాడి నీ వాక్యానికి మమ్మల్ని అందరూ లోపరుచుకొని నీ దాసురాలు నీ సెలవు సాటును మొరకుపరుచుకొని నీవే కార్యించమని ఈ యొక్క పరిశుద్ధ దినమునకు రాత్రికాలపు ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశము ఏమిటి అంటే, పరిశీలించు దేవుడు ఉన్నాడు గనక నీవు ఏమి చేయాలో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన అంశము ఏమిటి అంటే, పరిశీలించు దేవుడు ఉన్నాడు గనక నీవి ఏమి చేయాలి, ఏమి చేయాలో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఎవరు కూడా మాట్లాడొద్దండి, అటు ఇటు తిరగవద్దండి, త్వరగా ముగించుకుందాం. అందుకోసం మీ పిల్లలను మీ దగ్గరే కూర్చోబెట్టుకోండి. అటు ఇటు తిరగకుండా ఒక 20 నిమిషాలు మీ దగ్గర కూర్చోబెట్టుకుంటే వాక్యము అందరూ వినడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు తిరుగుతుంటే మన ధ్యాస అంతా కూడా వారి మీదకే వెళ్ళిపోతుంది. కనుక దృష్టిలో ఉంచుకోవాలని తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే ప్రతిరోజు మనము చేయు పనిని, మాటను, ఆలోచనను మరియు నడకను దేవుడు ఏం చేస్తున్నాడండి? పరిశీలిస్తున్నాడా లేదా? ప్రతిరోజు పరిశీలన చేస్తున్నాడు. అయితే నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నావా? ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రతిరోజు మనము చేయు ప్రతి పనిని దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. మన మాటను పరిశీలిస్తూ ఉన్నాడు, మన ఆలోచనను పరిశీలిస్తూ ఉన్నాడు, మరియు మన నడకను కూడా పరిశీలించు దేవుడు. అయితే ప్రభువు రాకడ వరకు మనము భక్తిగా జీవించాలని ఆయన కోరిక. ప్రభువు రాకడ వరకు భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాలన్నదే దేవుని యొక్క చిత్తమై ఉంది. అయితే జ్ఞాపకం చేసుకుందామండి, ఈరోజు చాలామంది మన భక్తి జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరండి మనము? చెరుగులు మూసుకొని నవ్వొద్దండి. ఈరోజు మన భక్తి జీవితం ఎలా ఉందో ఆత్మ పరిశీలన చేసుకుందాం. పోయినారా? పోయినారు కదా? పోయినారా లేదా? ఏంటి అనేది కాదు, మీ ఆత్మలను మిమ్మల్ని నువ్వు నడుచు మార్గాన్నే దేవుడు చూస్తున్నాడు. నీ హృదయమును పరిశీలిస్తూ ఉన్నాడు. నువ్వు మాట్లాడే మాటను పరిశీలిస్తూ ఉన్నాడు. నువ్వు ఏమి ఆలోచిస్తూ ఉన్నావో దేవుడు పరిశీలిస్తున్నాడు. నీ హృదయమును కూడా పరిశీలిస్తున్నాడండి. నిజంగా ఒక్కసారి నీ భక్తి జీవితం ఏమిటో ఇది నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో. పోయినారా లేదండి? పోయినారా? మరి మనం భక్తి గల వారమేనా? దేవుడు పరిశీలించుచు ఉన్నాడు గనక మన భక్తిని మనము కాపాడుకునే వారిగా ఉండాలి. అందుకోసమే దేవుని వాక్యము చాలా చక్కగా సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే,
ప్రకటన గ్రంథం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. వాక్యంలోనికి వెళ్తానండి. ఇంకా నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. చదవండి అమ్మా. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచూ ఉన్నాను. నా మాటలు కాదండి. ఏందబ్బా పాశ్రమకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? నేను అన్నీ పరిశీలన చేస్తుంటాను, పని చేస్తూ ఉంటాను, పరిశీలన చేస్తూ ఉంటాను. ఎవరు ఎలా నడుస్తూ ఉన్నారు, ఎవరు ఎలా పోతూ ఉన్నారో కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకోసమే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? ఏం సెలవిస్తుందండి? నువ్వు చల్లగా లేవు, నులివెచ్చగా లేవు. కానీ చల్లగా ఉన్న మేలే, నులివెచ్చగా ఉంటే కూడా మేలే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ నువ్వు చల్లగా లేవు, నులివెచ్చగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చని జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావు గనక దేవుడు ఏం చేస్తున్నాడు? నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచూ ఉన్నాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడలారా, ప్రియ అమ్మలారా, ఒక్కసారి మన జీవితాన్ని ఉంటే భక్తిలోనైనా ఉందాం, ఉంటే లోకంలోనైనా ఉందాం. అటు ఇటు 2 గుర్రాల మీద సవారు చేయొద్దండి. ఆ గమ్యానికి మనము చేరుకోలేము, ఆ పరలోక పట్టణానికి మనము పోలేము. నిజంగా పోతామా? ఒక బండి ముందు పోయిందనుకో, 2 బండ్ల మీద ప్రయాణం చేసినామనుకో, ఒక బండి ముందు పోతే ఒక కాలు పటక్కని ఇరిగిపోతుంది. ఇరిగిపోదా? ఖచ్చితంగా ఇరిగిపోతుంది. అందుకోసమే పరిశీలించు దేవుడు ఉన్నాడు గనక మన జీవితాంతము వరకు మన భక్తిని కాపాడుకుంటూ ముందుకు కొనసాగే విశ్వాసులముగా ఉండాలి. నులివెచ్చని జీవితము మనలో ఉంటే, ఒకవేళ తెలుసో తెలియక లోకానుసారమైనటువంటి పద్ధతులను, లోకానుసారమైనటువంటి అలవాట్లను, లోకానుసారమైనటువంటి ఆచారాలను మనము కలిగి జీవిస్తూ ఉంటే వాటిని ఈ దినాన తీసివేసుకోవాలండి. ఎందుకు అంటే నువ్వు వెచ్చగా ఉన్నా మేలే, ఉంటే అటు ఉన్నా మేలే, ఉంటే ఇటు ఉన్నా మేలే. కానీ అటు లేకుండా ఇటు లేకుండా రెండిటిపైన నువ్వు ప్రయాణం చేసావనుకో, నువ్వు అనుకున్న గమ్యానికి చేరలేవండి. దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను నా నోటి నుండి ఉమ్మివేస్తానంటున్నాడు. నిజంగా పరిశీలించు దేవుడు ఉన్నాడు గనక మనం ఏం చేయాలంటే నులివెచ్చని స్థితిలో నుండి ఉండకూడదు అని లేఖనం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనమందరము కూడా ఎలా ఉన్నాము అంటే నులివెచ్చని జీవితంలోనే ఉన్నారండి. ఉంటే చల్లగా లేరు, వెచ్చగా లేరు. నులివెచ్చని జీవితాన్ని క్రైస్తవులం అంటున్నాం, విశ్వాసులం అంటున్నాం, అవిశ్వాసులుగా మారిపోతున్నాం. ఎంత అవివేకమో ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. ఒక్కసారి జ్ఞాపకం, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. 3:13. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకుడని ఆయన చెప్పెను. కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకడికొకడు బుద్ధి చెప్పుకొనుడి. చాలమ్మా. ఈ చదవబడినటువంటి లేఖనంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి మరుగైనది ఏది కూడా లేదండి. అనుకుంటాం నన్ను ఎవ్వరు చూడడం లేదులే, ఇంకా నేను పోతున్నాను అనుకుంటామా? అనుకోమా?
ఎంత సంతోషం! లోకంలో ఉన్న సంతోషము ఎలాంటిదంట? అది కొంతసేపేనండి, తర్వాత దుఃఖాన్ని గ్రహించలేరండి. కానీ దేవుని దగ్గర ఉండే సంతోషము జీవితకాలము ఉంటుంది. అందుకోసమే దేవునికి మరుగైనది, దేవుని దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అని ఆయన చెప్పెను గనక, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అని సమయం ఉండగానే ఏం చేయాలంట? మనమందరం కూడా బుద్ధి చెప్పుకోవాలంట. ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి అని లేఖనము చాలా చక్కగా సెలవిస్తుంది. నిజంగా బుద్ధి చెప్పుకుంటున్నామండి? పోతే ఏమవుతుందిలే, చేస్తే ఏమవుతుందిలే, తింటే ఏమవుతుందిలే అనుకుంటాం. ఏమి కాదు. నువ్వు ఒక్కసారి మారు మనసు పొందిన తర్వాత, నువ్వు ఆయన రక్తం చేత కడగబడిన తర్వాత లోకంలో ఉన్న అలవాట్లను మానుకోవాలండి. అయితే దేవుడు చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి, ఒకవేళ మేము చూడకపోవచ్చు, మనుషులు చూడకపోవచ్చు, నీ ఆత్మ కూడా నిన్ను పరిశీలించకుండకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకు మరుగైనది ఏది కూడా లేదు. ఆయన కనుదృష్టి లోకమంతటా కూడా సంచరిస్తుంది. నువ్వేం చేస్తున్నావో దేవునికి తెలుసు, నువ్వేం తలస్తున్నావో దేవునికి తెలుసు, నువ్వు ఎలా నడుస్తూ ఉన్నావో దేవునికి తెలుసు, నీ హృదయంలో ఏమనుకుంటున్నావో కూడా దేవునికి తెలుసు. నీ హృదయ రహస్యాలు ఎరిగినది కూడా దేవుడేనండి. అందుకోసమే దేవుని దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు. కనుక ప్రియ దేవుని బిడలారా, మనమందరము కూడా ఆయన పరిశీలించుచూ ఉన్నాడు గనక బహు జాగ్రత్తగా జీవించే వారిగా ఉండాలి అని బైబిల్ గ్రంథం చాలా చక్కగా మనకు బోధిస్తూ ఉందండి. అనేకులకు మనం ఆదర్శంగా నిలవాలి, కానీ అనేకుల వలె మనము కలిసిపోకూడదండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకోసమే మొట్టమొదటిగా మనల్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎందుకు ఎరిగి ఉన్నాడు? నిన్ను సృష్టించినది నేనే, నిన్ను చేసింది నేనే, కానీ నువ్వేం చేస్తున్నావు? అటు వెచ్చగా లేవు, ఇటు చల్లగా లేవు, నులివెచ్చని జీవితంలో ఉన్నావు గనక దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా తన నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచూ ఉన్నాడు గనక ఆయన ఉమ్మివేయక ముందే మన బ్రతుకులను మనము సరిచేసుకునే వారముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తున్నాను. రెండవదిగా, దేవునికి మరుగైనది ఏది కూడా లేదండి. ఆయనకు సమస్తము కూడా తెలుసండి. ఎందుకంటే ఆయన చేతి పని ఉన్నాం. ఈ లోకమంతా కూడా ఆయన నోటి మాట చేత కలిగితే మనము మాత్రము ఆయన చేతి పని అయి ఉన్నాము. నిజంగా మట్టిని తీశాడు, ఆ మట్టిలో నుండి బొమ్మను చేశాడు, వాటికి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు ఏమైపోయాడండి? జీవాత్మ అయిపోయాడు. ఆ జీవాత్మను పొందుకున్నావు, కానీ ఆత్మానుసారమైన క్రియలు అస్సలు కూడా లేవండి. ఉన్నాయా? లేనే లేవండి. కానీ గొప్పలు చెప్తూ ఉంటాం కదా. ఎవరంటే ఇతరులకు కూడా గొప్పలు వాళ్ళు అంటారు, చూసినాంలేమో నీ భక్తి ఎలాంటిదో అంటారు. అందుకోసమే ఒకరు మనలను వేలెత్తి చూపక ముందే మన క్రియలను, మన భక్తి జీవితాన్ని మనము సరి చేసుకునే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే కీర్తనల గ్రంథము 26వ సంకీర్తన 2వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 26:2. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయములను పరిశోధించుము. చాలండి. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు చాలా చక్కగా దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు, మొర పెడుతూ ఉన్నాడు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడండి? ఏమని అడుగుతున్నాడు? యెహోవా నన్ను పరిశీలించుము అంటున్నాడు. ఎంత చక్కటి మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏ దినానైనా ఒక్కసారైనా నువ్వు అడిగావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం.
పూర్వం నుండి మేము క్రైస్తవులు అంటున్నాం, కానీ ఒక్క దినమైనా యెహోవా నీవు నన్ను దావీదు వలె ఒక్కసారైనా నువ్వు ప్రార్థించావా? దావీదు వలె ఒక్కసారైనా నువ్వు మొరపెట్టావా? ఒక్కసారి జ్ఞాపకం, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నేను ఎలా ఉన్నానో నన్ను పరిశీలించు దేవా, నేను ఏమి తలస్తున్నానో నన్ను పరీక్షించుము దేవా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడండి. చాలామంది ఏం చేశారంటే ఉదయకాల వేళలో చాలా పెద్ద పొరపాటు చేశారండి. దేవుని సన్నిధానానికి వచ్చారు, కానీ పాటలు పాడేంత వరకు దేవుని సన్నిధానంలో పాటలు పాడిన తర్వాత ఏం చేశారండి, బైబుల్ పక్కవారికి ఇచ్చి బయటికి పోయారా లేదా? పోయామా లేదా? ఎంత అవివేకమో! దేవుని సన్నిధానానికి వచ్చి ఉంటే ఇంకా బయటనే ఉండు, వెళ్ళడానికి వెళ్తే, కానీ పాటలు పాడేంత వరకు ఉండి బయటికి వెళ్ళడం అది మన జీవితానికి, మన కుటుంబానికి ఆశీర్వాదకరము కాదండి. ఎందుకంటే నా ప్రియ బిడ్డలకు నేను తెలియచేస్తున్నా, దేవుని ఆశీర్వాదము మనకు కావాలండి. ఆయన ఆశీర్వాదం ఉంటేనే మనం ఎంతగానో బాగుంటాం. ఆయన ఆశీర్వాదము, ఆయన కృప లేని క్షణమున మనం ఏమైపోతామో కూడా తెలియదండి. తెలుస్తుందా? మట్టిలో వెళ్ళిపోతామండి, పాతాళముకు వెళ్ళిపోతామండి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనము స్తుతించాలంటే కూడా స్తుతించలేదండి. స్తుతిస్తామా? ఇంకా సమయం పోయిన తర్వాత తిరిగి నాకు 6 గంటలే కావాలంటే వస్తుందా? దినం మారుతుందండి, కాలం మారుతుందండి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం అవుతుందండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందుకోసమే కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు ఒకవేళ పిల్లలు చేస్తే పర్వాలేదండి, ఎందుకంటే ఆ పసిపిల్లలకు ఏమీ తెలియదు, కానీ వారిని కూడా గద్దించాలండి. నిజంగా మనం బాప్తిసం పొందిన తర్వాత, రక్షణ మార్గంలో నడిచిన తర్వాత, దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, ఆయన మార్గంలో నడిచిన తర్వాత, ప్రభు వాక్యమును వింటున్న తర్వాత, ఇంకా లోకానుసారమైన అలవాట్లు ఉంటే వాటిని మానుకోవాలని ప్రభు నామంన తెలియచేస్తుంటున్నాను. అందుకోసమే దేవుని వాక్యం చాలా చక్కగా దావీదు గారు ప్రార్థిస్తున్నారు, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయములను పరిశోధించుము అంటూ ఉన్నాడు. నిజంగా ఇంత చక్కగా ఒక్కసారైనా దేవునికి ప్రార్థించావండి? ఒకవేళ అలాంటి అనుభవ జీవితము మనలో లేకపోతే ఇక నుంచి అయినా, ఈ సమయం నుంచి అయినా దేవుణ్ణి అడుగుదామండి, ప్రభువా నన్ను పరీక్షించు దేవా, నా తలంపులు ఎలా ఉన్నాయో, నా క్రియలు ఎలా ఉన్నాయో, నా నడక ఎలా ఉందో, నా పడక ఎలా ఉందో, నేను ఏ స్థితిలో ఉన్నానో, నీ బిడ్డగా ఉంటూ లోకంలో ఉన్నానేమో, నన్ను పరిశోధించి పరీక్షించు ప్రభువా, నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకొట్టుకు కృప చూపు దేవా. దేవుణ్ణి అడుగుదామండి. మూడోదిగా నాలుగోదిగా కీర్తనల గ్రంథము 17వ సంకీర్తన 3వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. ఎప్పుడంట దేవుడు దర్శిస్తున్నాడండి? నిజంగా మనకు అనుకోకపోవచ్చండి, ఇంకేం కాదులేండి అనుకుంటాం. మన భాష అదే కాబట్టి మాట్లాడుతుందండి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. దేవుడు ఎప్పుడు దర్శిస్తాడంట నీ హృదయమును పరిశీలించడానికి? రాత్రి వేళల్లో అంట. నిజంగా ఒక్కసారి దావీదు గారిని అందుకోసమే దావీదు గారు అంటున్నాడు, రాత్రి వేళ నీవు నన్ను దర్శించితివి, నా హృదయమును పరిశీలించితివి అని లేఖనములలో మనం చూసాం. అంత మాత్రమే కాకుండా నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. మనలో ఒకవేళ దేవుడు పరిశోధించాడు అనుకో, దురాలోచన కానొస్తుందా? కానరాదా? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటాం. కానొస్తుందా? కానరాదా? మనకే కనిపిస్తుందండి. అయ్యో పగలు నేను ఆమెను ఇలా అన్నానే, వారిని ఇలా మాట్లాడానే. నిజంగా దావీదు గారు చాలా చక్కగా ప్రార్థిస్తూ ఉంటున్నాడు. అందుకోసమే రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించి నీకు దురాలోచన ఏదియూ కానరాలేదు. నీకు ఏ దురాలోచన
కానరాలేదు అంటున్నాడు. నిజంగా ఆయనలో ఏ దురాలోచన కూడా కానరాలేదు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. పరిశీలించి దేవుడు మనకున్నాడు గనక మనమందరం ఎలా ఉండాలంట? బహుజాగ్రత్త కలిగి జీవించాలంట. అందుకోసమే జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 39వ వచనం. ప్రతి మనిషి యొక్క హృదయము నీవెరుగుదువు గనక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చును. చాలండి. నా మాటలు అయితే అస్సలు కాదండి. అవునా? నా మాటలు చెప్తున్నానా? కానే కాదండి. దేవుని వాక్యాన్ని నేను బోధిస్తున్నాను. వాక్యం అందుకోసమే దేవుని వాక్యం ఎలాంటిదంట? రెండంచుల ఖడ్గము లాంటిదంట. మన జీవితము సరిగ్గా లేకున్నా, మన ప్రవర్తన సరిగ్గా లేకున్నా, మన నడక సరిగ్గా లేకున్నా అది సూటిగా మనతో మాట్లాడి ఖండిస్తూ తెగ్గొడుతుందంట. కానీ మనం ఏం చేస్తామంటే పరిశీలన చేసుకోము. కానీ అబ్బా నా గురించే చెప్పిందేమో, అవునా కదా? ఖచ్చితంగా అనుకుంటారండి. నిజంగా ఒక గ్రామంలో ఇలాగే వాక్యాన్ని బోధిస్తుంటే సారు వాళ్ళు అనుకున్నారు, ఆమె అనుకుందంట, ఏమన్నా ఏమబ్బా సారు ఎప్పుడు మా గురించే చెప్తాడు అని అన్నదంట. ఆమెకి ఎందుకు తట్టింది? ఆమె ఆలోచన సరిగ్గా లేదు, ఆమె క్రియలు సరిగ్గా లేవు కనుక ఆమె అలా అనుకుంటుంది. వాక్యముతో మన జీవితాన్ని, మన బ్రతుకును మార్చుకోవాలి తప్ప ఇతరులను మనం ఎప్పుడు కూడా అనుకోకూడదండి. నిజంగా ఒక్కసారి ఎంత అవివేకం అంటే అవునులే వాక్యం ఉన్నది బోధిస్తున్నారని అనుకుంటే పర్వాలేదండి. అబ్బా మా గురించే చెప్తున్నారు, మా గురించే చెప్తున్నారని ఎప్పుడు కూడా అనుకోకూడదండి. అవునా కదా? ఇప్పుడు మనమందరం కూడా అనుకుంటామా? అనుకోలేదు. వెళ్ళారా అంటే అబ్బో నన్ను చూసిందేమో, అందుకోసమే నా గురించి చెప్తుందేమో, అవునా కదా? ఊకే చెప్పిపోతుంది కదా అబ్బా ఈ వారమ్మకు, చెప్పకుండా పోయింటే కూడా బాగుండు అనుకున్నారా? లేదు. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం, పశ్చాత్తాపడదాం దేవుని యొద్ద. ఒక్కరే కాదండి, చాలామంది పోయారు. ఒక్కరికి వెళ్ళి చూడడం అది పొరపాటు. నిజంగా జ్ఞాపకం చేసుకున్నాం. అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఏం సెలవిస్తుందంటే ప్రతి మనిషి యొక్క హృదయమును నీవెరుగుదువు. మన హృదయాలను ఎవరు ఎరుగుతారండి? మనుషులు ఎరుగుతారా? నువ్వేం తలస్తున్నావు నీ భర్త కూడా ఎరగలేడండి. ఎరుగుతాడా? పరమ భర్త ఒక్కడే నీ హృదయమును ఎరిగి ఉన్నాడండి. కనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చును. నిజంగా మనం అనుకోవచ్చు, కానీ నా ప్రవర్తనను బట్టి నాకు ప్రతిఫలం వస్తుంది, మీ ప్రవర్తనను బట్టి మీకు ప్రతిఫలం. ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ఏం చేస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడంట. ఎవరి క్రియలను బట్టి వారికి తీర్పు తీరుస్తాడంట. నిజంగా తీర్పు దినాన మనమందరము కూడా లెక్కలోనికి రావాల్సిన వారమేనండి. గ్రంథం విప్పినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో ఆ లెక్కల్లో ఉండాలండి. నువ్వు పాపం చేసిన గుంపులో ఉన్నావా? దోచుకున్న గుంపులో ఉన్నావా? అక్రమం చేసిన గుంపులో ఉన్నావా? నరహత్య చేసే గుంపులో ఉన్నావా? ఆ 7 గ్రంథములు విప్పినప్పుడు నువ్వు ఒక దినాన లెక్కలోనికి రావాల్సిందే అండి. నిజంగా ఆత్మ పరిశీలన అనేది చాలా ప్రాముఖ్యమండి. ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన. అందుకోసమే దేవుడు మనిషి హృదయాన్ని ఏం చేశాడండి? ఎరిగి ఉన్నాడండి. ఎరిగి ఉన్నాడా లేదా? అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది హృదయము. ఇర్మియా గ్రంథం కనుక ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 'హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవ్వడును లేడు' అని లేఖనము చాలా ఖండితంగా తెలియచేస్తుంది. నిజంగా ఈ హృదయము అన్నిటికన్నా కూడా మోసకరమైనది గనక హృదయము బహు జాగ్రత్త కలిగి
ఉండే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. నిజంగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ హృదయంలో ఏమి ఆలోచిస్తూ ఉంటున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8-9 వచనాల్లో ఉంటుంది, చదవండి. 9వ వచనం చదవమ్మా. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఈ లోకంలో భూమి మీద ఎవ్వరు లేరు, కానీ దేవునికి నీ హృదయం ఏంటో తెలుసండి. దేవుడు నీ హృదయమును ఎరిగి ఉన్నాడు అనేది. ఈ హృదయం ఎలాంటిదంట? వ్యాధితో కూడినదిగా ఉందండి. అందుకోసమే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాన్ని ఆత్మ పరిశీలన చేసుకునే వారంగా ఉండాలి అని కూడా ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మన దేవుడు ఏమి ఎరిగి ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఏమి ఎరిగి ఉన్నాడండి? నీ క్రియలను ఎరిగి ఉన్నాడు. నువ్వు ఎచ్చగా ఉన్నావు, చల్లగానున్నావు, ఎలా ఉన్నావో దేవుడు ఎరిగి ఉన్నాడు. నువ్వు నిలువెచ్చని జీవితంలో ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? ఉమ్మి వేస్తాడంట. తన నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించునని మనం చూస్తున్నాం. నిజంగా మనం ఉమ్మి వేయబడితే ఏంటికి పనికొస్తామా? ఏంటికి కూడా పనికి రామండి. కనుక బహుజాగ్రత్త కలిగి జీవించే వారిగా ఉండాలి. రెండోదిగా దేవుడు ఏమి ఎరిగి ఉన్నాడంటే, ఏమి ఎరిగి ఉన్నాడండి? ఏమి ఎరిగి ఉన్నాడు? ప్రకటన గ్రంథంలో చూసుకున్నాం. ఏమి ఎరిగి ఉన్నాడు? నులివెచ్చని జీవితము మనం ఉండకూడదని ఇప్పుడు చూసుకున్నాం. తర్వాత పరిశీలించు దేవుడు ఉన్నాడండి. మన దావీదు గారు ఏం చేశారంటే పడుకునేందుకు పరిశీలించుము దేవా, పరిశోధించుము దేవా, నన్ను పరీక్షించి నింపుము దేవా అని దేవునికి అడిగాడు. అంత మాత్రమే కాకుండా మళ్ళీ అదే రీతిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాత్రి వేళల్లో పండుకున్నప్పుడు నన్ను పరిశీలించితివి అంటూ ఉన్నాడు. పరిశీలించినప్పటికీ అతనిలో ఏమి కూడా దోషము కానరాలేదంట. నిజంగా మనలో అయితే కానొస్తాయా లేదండి? ఖచ్చితంగా ఉన్నాయండి. నిజంగా అందుకోసమే 4వదిగా చూసుకున్నట్లయితే దేవుని దృష్టికి మరుగైనది ఏది కూడా లేదండి. నిజంగా ఒకసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ లోకంలో ఉండే సంతోషము అది కొంతకాలమేనండి. అది 1 గంట మాత్రమే సంతోషం ఇవ్వచ్చేమో, కానీ దేవుని దగ్గర ఉండే సంతోషం శాశ్వత కాలం ఉంటుంది అనేది కూడా జ్ఞాపకం చేసుకుని, అందుకోసమే దేవుని దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే పరిశీలించు దేవుడు ఉన్నాడు గనక మనమందరం ఎలా ఉండాలంట? బహుజాగ్రత్త కలిగి జీవించే వారిగా ఉండాలంట. అందుకోసమే ప్రతిరోజు కూడా మనలను మనం ఏం చేసుకోవాలంట? పరిశీలన చేసుకోవాలంట. మనం మాట్లాడే మాట ఎలా ఉంది, మన నడక ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుంటే ప్రభు రాకడ వరకు భక్తి జీవితాన్ని ఏం చేస్తామంట? కాపాడుకుంటామంట. ఎందుకు కాపాడుకోలేకపోతామంటే మన నడక సరిగ్గా లేదు, మన పడక సరిగ్గా లేదు, మన క్రియలు సరిగ్గా లేవు, మన తలంపులు సరిగ్గా. అందుకోసమే భక్తి జీవితాన్ని కాపాడుకోలేక లోకము వెళ్ళే మార్గంలోనే మనము కూడా వెళ్తున్నాం. ఎంత అవివేకమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. అందుకోసమే దేవుడు చివరిగా ఏమి ఎరిగి ఉన్నాడంటే మన హృదయమును ఎరిగి ఉన్నాడు. నీ హృదయము నీ భర్త కూడా ఎరగడు, కానీ నీ హృదయమును దేవుడు ఎరిగి ఉన్నాడండి. నీ హృదయంలో ఏమి తలస్తున్నావో కూడా ఆయనకు తెలుసు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. చివరిగా జ్ఞాపకం చేసుకొని ముగించేసుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి చదువుకొని ముగించేసుకుందాం. కాగా నా ప్రియులారా, నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, మరొకసారి చదువుకుందాం. అగైన్ రిపీట్. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును
భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఆయన ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? చాలా చక్కగా ఖండితంగా మనతో మాట్లాడు. కాగా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నేను మీతో లేని, మీరు నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా ఏమంటారు, నేను మీతో లేని కాలమందును ఎలా ఉండాలంట? భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అనగా భయముతో వణుకుతో దేవుణ్ణి సేవించే వారంగా ఉండాలంట. ఆయనతో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ ఆయన సన్నిధానంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ ఆయన మనతో లేని కాలమందు కూడా మనం ఎలా ఉండాలంట? భయము ఉండాలంట, భక్తి ఉండాలంట, వణుకు ఉండాలంట. మన సొంత రక్షణను మనము కొనసాగించుకునే వారంగా ఉండాలంట. ఉందా? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆయన సన్నిధానంలో ఉన్నప్పుడు అనుకుంటాం, ప్రభు అంక నేనేం చేయకూడదు, ఏమి ఆలోచించ, ఏ పద్ధతిలో ఆచరించకూడదు. నిజంగా ఆయనతో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ ఆయన లేని కాలమందు కూడా భయము భక్తి రక్షణను కొనసాగించుకునే వారంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించుచు గొప్ప విశ్వాస నిరీక్షణ ఆశాభావంతో ముందుకు వెళదాం. అందతల ఉంచి ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న కృపణ సతి మరియమ్మ గారు మన ప్రార్థన నడిపిస్తారు. ప్రభు యేసయ్య, పోయిన పరిశుద్ధ దినం మొదలుకొని పరిశుద్ధ దినం వరకు కాచి కాపాడిన విధానం బట్టి నీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రం నా తండ్రి. అవునా తండ్రి, అక్కడ 2-3 కూడి నీ నామాన్ని ధ్యానిస్తారు, వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవ. చిన్న మందుగా కూడుకొని నా తండ్రి నిన్ను స్తుతించాము, ఆరాధించాము, నేను కనపరిచాము నా తండ్రి. అవునా తండ్రి యేసయ్య, ఇంతవరకు పాటల ద్వారా నేను స్తుతించి మహిమపరిచాము నా తండ్రి. నీ దాసురాలు నిలబెట్టుకొని నా తండ్రి చక్కని వాక్యం నిన్ను చేసినందుకు, మా అందరితో మాట్లాడినందుకు నీకు